ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఖమ్మం మున్నేరు వరద ఉధృతికి పట్టణంలోని అనేక కాలనీలు నీట మునిగాయి. నిమిషాల వ్యవధిలో వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇక భారీ వర్షాల కారణంగా పట్టాలపై నీళ్లు చేరడంతో పలు రైళ్లని ఖమ్మం స్టేషన్లో నిలిపివేశారు. మదిర ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెందిన సాంబశివరావు వాగు ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వరద ఉధృతిపై సమీక్ష సమావేశంలో నిర్వహిస్తూ ప్రజలు బయటికి రావద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే మున్నేరు వల్ల వరదల్లో 21 మంది చిక్కుకున్నారు. చూస్తుండగానే 3 గల్లంతయ్యారు. మరో 9 మందిని రక్షించేందుకు కోసం హెలికాప్టర్లు రంగప్రవేశం చేశాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుణం కారణంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. అత్యధికంగా మదిర నియోజకవర్గంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా మదిరలో పర్యటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఉంది. మరోవైపు పాలేరు జలాశయానికి పూర్తిగా వరద నీరు చేరటంతో గేట్లపై నుండి వరద నీరు కిందకి రావడం జరుగుతుంది. అయితే ఇప్పటికే సూర్యాపేట, హైదరాబాద్ జాతీయ రహదారిపై కూడా వరద నీరు చేరడం, రాకపోకలు పూర్తిగా బంద్ చేసిన పరిస్థితి అయితే పంట పొలాలకు వరద నీరు అయితే పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అత్యవసరం అయితే బయటికి రావాలని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా కలెక్టర్ ముజావిల్ ఖాన్ ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఖానాపురం హైవేలకి పక్కన ఉన్నటువంటి చెరువు తెగిపోవడంతో పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లు కూడా జలమైన పరిస్థితి ఉంది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రూరల్ ప్రాంతం అయినటువంటి తీర్థాల వద్ద ఆకేరు వాగు పూర్తిగా వరద నీరు చేరడంతో భారీగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడికి చూడటానికి వెళ్ళినటువంటి 5 యువకులు గల్లంతైనట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్టు పైకెక్కి వాళ్ళు కాపాడండి అంటూ ఆర్తనాదాలతో ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఖమ్మం సూర్యాపేట హైవేపై కూడా జాతీయ రహదారి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే పట్టాలపై కూడా నీళ్లు చేరడంతో మహబూబాబాద్ వద్ద రహదారిపై కూడా నీరు రావడంతో మరోవైపు పట్టాలపై నీరు చేరడంతో కూడా ఖమ్మం రైలును కూడా రైల్వే స్టేషన్ వద్ద ఆపివేయడం జరిగిన పరిస్థితి చూస్తుంది. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిపోకే పరిమితమైన పరిస్థితి ఉంది. బస్సులు విజయవాడ, హైదరాబాద్కి వెళ్ళవలసిన బస్సులు కూడా ఆపివేయడం జరిగింది. దీనికి ప్రధానంగా కొత్తగూడెం, విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో అక్కడ పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు కిన్నెరసానికి 18 గేట్లు ఎత్తివేసి దిగువ నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఇటు తాలిపేరుకు కూడా వరద నీరు చేయడంతో గేట్లు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. భద్రాచలం వరదకి పోటెత్తి ఇప్పటికే ప్రస్తుతం 30 అడుగుల వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు చల్ల లోతట్టు ప్రాంతాలకు పూర్తిగా జలమైన పరిస్థితి ఉంది. రహదారిపై చెట్లు పడటంతో కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కిన్నెరసానికి వరద నీరు అయితే చేరుతున్న పరిస్థితి ఉంది. కొత్తగూడెం జాతీయ రహదారిపై పూర్తిగా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి. మనుగూరు అంటే గత 2 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఇటు మనుగూరులో పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యారు. ఇప్పటికే వరద నీరు చేరడంతో బిక్కుబిక్కుమైన గడుస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి కూడా జతీశ్వరి పాటిల్ కలెక్టర్ స్వయంగా అధికారులను ఆదేశాలు జారీ చేస్తున్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించే పరిస్థితి ఉంది. మొత్తం మీద రానున్న రోజుల్లో మరి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెడ్ అలర్ట్ ఖమ్మం జిల్లాకి జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు ఇటు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులను ఆదేశించి సమీక్షా సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో 16వ డివిజన్కి సంబంధించి అకస్మాత్తుగా వరదలు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు అంటే ఇళ్లలోకి నీరు చేరడంతో వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు. పూర్తిగా రెస్క్యూ టీం కూడా ఇప్పుడు అక్కడ చేరుకుంది. అంటే పూర్తిగా ఇల్లు అయితే నీళ్ళలోకి వరద నీరు చేరడంతో కూడా బిక్కుబట్టు గడుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఖమ్మం మున్నేరు వాగుకైతే వరద ఉధృతి కొనసాగుతుంది. గతంలో కూడా ఆ వరద చేరడంతో ఇటు ప్రకాష్ నగర్ లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా వరద నీరులో మునిగిపోయిన పరిస్థితి. రెస్క్యూ టీం ఇప్పుడు గజయితంగా కూడా ఇప్పుడు రంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ వర్షాలు అయితే ఖమ్మం జిల్లాకి కురుస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇటు
ప్రధానంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అత్యధికంగా మదిర నియోజకవర్గంలో అత్యధికంగా వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మరో 2 రోజుల పాటు అయితే వాతావరణ శాఖ చెబుతున్నారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తం ఉండాలని, అత్యవసరం అయితే బయటికి రావాలని కూడా చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ నరేష్ అయ్యప్ప 6 టీవీ ఖమ్మం. తెలంగాణలో